ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిబంధనలకు విరుద్దంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులు ఏసీబీ దూకుడు పెంచుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలి అంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు కావాల్సిన వారి ద్వారా ఆయన ప్రభుత్వంలోని పెద్దలతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అరవింద్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. కేబినెట్ అనుమతి లేకున్నా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులను బదిలీ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫార్వర్డ్స్ చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి కూడా అవసరం. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి హోదాలో అరవింద్ కుమార్ తొలుత నిధులను బదిలీ చేసి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఏసీబీ తొలుత అరవింద్ కుమార్ ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పాత్రపై బలమైన ఆధారాలను సేకరించిన ఏసీబీ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఓ నివేదికను అందజేసింది. ఆ తర్వాతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆయనకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నారు. ఇక ఆ క్రమంలో ఆయన అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే 55 కోట్లను బదిలీ చేసినట్లు అని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులు కూడా A2గా ఉన్న అరవింద్ అరెస్ట్ తప్పదని వివరిస్తున్నారు. ఏసీబీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి తనను కాపాడాలని అభ్యర్థించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్ గా మారడం ఒక్కటే మార్గంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా హెచ్ఎంటీఏ కమిషనర్ గా పనిచేసిన అరవింద్ కుమార్ అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారంలో అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కు కాంగ్రెస్ హైకమాండ్ అండదండలు ఉంటాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు అంతర్జాతీయ బ్రాండింగ్ వస్తుందని గత ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. 2023లో తొలిసారి రేస్ నిర్వహించిన ప్రభుత్వం 2024లో మరోసారి నిర్వహణకు విదేశీ సంస్థలతో 100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముందస్తుగా 55 కోట్లను రేస్ నిర్వహణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన మున్సిపల్ శాఖ ద్వారా చెల్లించింది. గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలినాళ్లలోనే ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాంతో ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం, కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా చేర్చిన ఏసీబీ అంతకు ముందే గవర్నర్ అనుమతి తీసుకుంది. కేటీఆర్ కంటే ముందే అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో ఆత్మరక్షణలో పడ్డ ఆయన అప్రూవర్ గా మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే అరవింద్ ను విచారించి ఆయన ఇచ్చే వాంగ్మూలం మేరకు కేటీఆర్ కు నోటీసులు జారీ చేసే దిశలో ఏసీబీ వేగంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.